హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ముందు చెప్పిన కథకి కంటిన్యూయేషన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో మిస్ చేసి ఉంటే తప్పక వాచ్ చేయండి. ఇప్పుడు మనం చూస్తుంది ఐడెంటిఫైయింగ్ యువర్ ట్రూ ఫ్రెండ్ స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద స్టోరీ. అలా గాలిలోకి ఎగిరిన పావురాలు వల కూడా పావురాలతో పాటు పైకి లేచింది. ఈ వింత దృశ్యాన్ని చూసిన చిత్రగ్రీవుడు అనే కాకి పావురాలు ఏమి చేస్తాయి, అవి వలలో నుండి ఎలా తప్పించుకుంటాయో చూడటానికి వాటితో పాటు ఎగిరింది. మిత్రులారా, ఈ చెట్టు కిందకు దిగుదాం. ఇక్కడ నేలగుహలో నా చిన్ననాటి స్నేహితుడు హరి అనే ఎలుక ఉంటుంది. అతను వల తాళ్లను కొరికి మనందర్నీ విడిపించగలడు. ఆ మాటలు విని అన్ని పావురాలు సంతోషంతో నేలగుహ దగ్గరకు వచ్చాయి. ఓరే హరి, నేను నీ చిన్ననాటి స్నేహితుణ్ణి, ఛత్రపతి. భయపడకు, బయటకురా. పావురంరాజు ఛత్రపతి గొంతును గుర్తించిన హరి నెమ్మదిగా బయటకు వచ్చి తన స్నేహితుణ్ణి చూశాడు. బావా, నీకు ఇంత కష్టం వచ్చింది. ఉండు, నేను నిన్ను విడిపిస్తా. హరి, ముందుగా నా స్నేహితులందర్నీ విడిపించు, ఆపై నన్ను విడిపించు. నిజమైన స్నేహితుడు అంటే స్నేహితుల సమస్యలను తీసుకోవడం. స్వార్థం అన్ని దురదృష్టాలకు మూలం. కాబట్టి నా స్నేహితులను మొదటి విడిపించు, ఆ తర్వాత నన్ను. నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నా గత జన్మలో నాకు కలిగిన గొప్పవరం. నీ ప్రజల పట్ల ఉన్న ప్రేమను చూసి మొదట నీతో ఉన్నవాళ్లను విడిపిస్తాను. హరి ఎంతో ఉత్సాహంగా వలతాళ్లను కొరికి అన్ని పావురాలను విడిపించాడు. మిత్రమా, మీ సహాయాన్ని మేము ఎన్నటికీ మర్చిపోలేము. ఇదంతా చూసిన చిత్రగ్రీవుడు హరితో స్నేహం చెయ్యాలని నిర్ణయించి గుహ దగ్గరకు వస్తాడు. మిత్రమా, నేను చిత్రగ్రీవుడు. పావురాలకు చేసిన మంచిని చూసి నీలాంటి గొప్ప వ్యక్తితో స్నేహం చెయ్యాలని వచ్చాను. దయచేసి రా, నాతో స్నేహం చెయ్యి. నీ మాటలు మంచిగా ఉన్నాయి. ఎవరితో స్నేహం చెయ్యాలో నాకు బాగా తెలుసు. కాకులు ఎలుకలకు సహజ శత్రువులు. నీతో స్నేహం నా ప్రాణానికి ముప్పు. మధురమైన మాటలకు నేను మోసపోను. ఇలా నమ్మడం వల్ల జింక నక్క చేతిలో మోసపోయింది. నీకు ఆ స్టోరీ చెప్తా విను అని స్టార్ట్ చేసింది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మరో కథ ఇంకో రోజు చెప్పుకుందాం. బై బాయ్, టాటా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.